హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. మనం ఇప్పుడు మన జీవితంలో ఓడిపోనప్పుడు మనకు అనిపించేది ఒక్కటి, నా వల్ల కాదు, నా టైం బాగాలేదు, నా దగ్గర డబ్బులు లేదు, నాకు అవకాశాలు రావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టు, నీ జీవితాన్ని మార్చడానికి 100 అవకాశాలు రావచ్చు, కానీ ఒక చిన్న అవకాశం వదలకు. ఆ ఒక్క అవకాశాన్ని గుర్తించు, దానికోసం కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు. ఒక చిన్న పట్టణంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి దగ్గర పెద్దగా డబ్బు లేదు, మంచి ఉద్యోగం లేదు, తనను ప్రోత్సహించే వాళ్ళు కూడా పెద్దగా లేదు. ప్రతిరోజు ఉదయం లేచి పని కోసం బయటికి వెళ్ళి ఒకరోజు పని దొరికేది కాదు, ఒకరోజు కూడా పని దొరికేది కాదు. మరో రోజు వెళ్ళేవాడు, మరో రోజు కూడా అదే పరిస్థితి. రవి ఇంటికి వచ్చి చాలా బాధగా కూర్చున్నాడు. అప్పుడు అతని తండ్రి ఒక మాట అన్నాడు, రవి, పని దొరకలేదని బాధపడకు, పని దొరికేంత వరకు ప్రయత్నించు. అప్పుడు రవి అన్నాడు, నాన్న, ఎంత ప్రయత్నించినా ఏమీ మారట్లేదు. అప్పుడు ఆ తండ్రి నవ్వి ఇలా అన్నాడు, విత్తనం నేలలో వేసాడు, వెంటనే చెట్టు రాదు కదా. మనిషి చేసిన ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మాట రవి మనసులో బలంగా నిలిచిపోయింది. మరుసటి రోజు రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను తన దగ్గర ఉన్న పాత ఫోన్తో వీడియోలు చూసి కొత్త పనులు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. మొదట ఎవరూ పట్టించుకోలేదు, కొంతమంది నవ్వారు. ఇవన్నీ నేర్చుకొని ఏం చేస్తావు అని అడిగారు. ఎందుకంటే అతనికి వాళ్లకు నిరూపించాల్సిన అవసరం లేదు, తనకు తానే నిరూపించుకోవాలి. ఆ రోజు నిర్ణయించుకున్నాడు. ఒక నెల ప్రయత్నించాడు, అవల. 2వ నెల ప్రయత్నించాడు, అవల. 6 నెలలు ప్రయత్నించాడు, అవల. అతనిలో మార్పు మొదలైంది. అతని ధైర్యం పెరిగింది, అతని జ్ఞానం పెరిగింది, అతని పరిచయాలు పెరిగాయి. కానీ డబ్బు మాత్రం పెద్దగా రాలేదు. ఒకరోజు రవి ఒక చిన్న అవకాశం వచ్చింది. అది పెద్ద ఉద్యోగం కాదు, పెద్ద జీతం కూడా కాదు. చాలామంది అయితే దాన్ని చూసి ఇంత చిన్న పని కోసం నేను ఎందుకు వెళ్ళాలి అని వదిలేయాలి. కానీ రవి మాత్రం ఆ అవకాశాన్ని వదలలేదు. తను ఆ పనికి చాలా శ్రద్ధ చేశాడు. ఆ పని చూసి వ్యక్తి రవికి మరో వ్యక్తికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తిని ఇంకొకరికి పరిచయం చేశాడు. ఒక చిన్న అవకాశం మరో అవకాశానికి దారి తీసింది. అలా రవి జీవితంలో మార్పు మొదలైంది. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా
అవకాశాలు వస్తుంటాయి, కానీ మనం వాటిని గుర్తించం. ఓ రోజు నా జీవితం మారాలి అని అనుకోవటం, కానీ జీవితం అలా మారదు. చిన్న అడుగు, చిన్న ప్రయత్నం, చిన్న అవకాశం, చిన్న విజయం, ఇవన్నీ కలిసి ఒకరోజు పెద్ద మార్పుగా మారతాయి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అది ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావో అదే ముఖ్యం. నీ దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువగా ఉండొచ్చు, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓడిపోయినా ఉండొచ్చు, కానీ ఇంత చిన్న పని కోసం నేను ఎందుకు వెళ్ళాలి అని వదిలేయాలి. కానీ రవి మాత్రం ఆ అవకాశాన్ని వదలి తను ఆ పనికి చాలా శ్రద్ధ చేశాడు. ఆ పని చూసి రవికి మరో వ్యక్తికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తిని ఇంకొకరికి పరిచయం చేశాడు. ఒక చిన్న అవకాశం మరో అవకాశానికి దారి తీసింది. అలా రవి జీవితంలో మార్పు మొదలైంది. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా అవకాశాలు వస్తుంటాయి, కానీ మనం వాటిని గుర్తించం. ఓ రోజు నా జీవితం మారాలి అని అనుకోవటం, కానీ జీవితం అలా మారదు. చిన్న అడుగు, చిన్న ప్రయత్నం, చిన్న అవకాశం, చిన్న విజయం, ఇవన్నీ కలిసి ఒకరోజు పెద్ద మార్పుగా మారతాయి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అది ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావో అదే ముఖ్యం. నీ దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువగా ఉండొచ్చు, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓడిపోయినా ఉండొచ్చు, కానీ ఒకరోజు రవి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న, మీరు చెప్పిన మాట నిజమైంది అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. రవి నవ్వుతూ అన్నాడు, విత్తనం వెంటనే చెట్టుగా మారటం అన్నమాట తండ్రి దగ్గరికి వెళ్ళి గుర్తు చేసుకున్నాడు. అతను తండ్రి నవ్వాడు. రవి కొనసాగించాడు, నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో నాకు గుర్తులేదు, కానీ ఒకసారి కూడా ప్రయత్నించడం ఆపలేదు, అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు, డబ్బు సమస్యలు ఉండొచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, మీ కళలు చాలా దూరంగా అనిపించవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓటమి అంటే ముగింపు. ప్రయత్నించడం ఆపినప్పుడే నిజమైన ఓటమి. ఈరోజు మీకు ఒక చిన్న అవకాశం కనిపిస్తే చిన్నదాన్ని వదిలేయకండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం చిన్న అవకాశంలా మీ ముందుకు రావచ్చు. కాబట్టి ప్రయత్నించు, నేర్చుకో, పడిపోతూ నిలబడు, నీ మీద నమ్మకం పెట్టుకో. ఒక్కరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని, నేను ఆ రోజు ప్రయత్నం ఆపకుండా ఉండటం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. నీ కథను నువ్వే మార్చాలి. నీ జీవితానికి నువ్వే హీరో. అర్థమైందా? ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఉపయోగపడి
ఒక వ్యక్తికి షేర్ చేయండి. ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం వర్ష క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్లా చేసి నా ఛానల్ని మానిటైజేషన్ అయ్యేటట్టు దీవించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.